నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. ఇవాళ చూస్తే స్టాక్ మార్కెట్ బాగా పడుతుందండి. అందరూ భయపడుతున్నారు, ప్యానిక్ అవుతున్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో కంటిన్యూ చేయాలా లేదంటే అమ్ముకొని బయటికి రావాలా అని అర్థం కాకుండా ఉంది పరిస్థితి అంటున్నారండి. ఇప్పుడు చూడండి, మనకు మ్యూచువల్ ఫండ్స్ అనగానే లేదా స్మాల్ కేస్ అనగానే లేదా ఏఎఫ్ కావచ్చు, పిఎంఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గానే ఉంటాయి. సో ఇందులో మనకి గణనీయంగా పడేది ఏవి అంటే ముందు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఎక్కువ పడుతుందండి. తర్వాత లార్జ్ క్యాప్ స్వల్పంగా పడుతుంది. ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అవుతుందో అంటే మార్కెట్ మళ్ళీ బుల్ రన్ స్టార్ట్ అవుతుందో జనరల్గా ఏప్రిల్ 2025 కావచ్చు లేదా జూన్ 2025 కావచ్చు, ఆ టైం కల్లా కొంచెం స్టేబుల్ అయ్యి మళ్ళీ పుంజుకుంటుంది మార్కెట్ అనే అంచనాలు కూడా కొంతమందికి ఉన్నాయండి. సో అట్లా ఎవరన్నా భావిస్తున్నప్పుడు ఇప్పుడు మనకి స్మాల్ క్యాప్స్లో కానివ్వండి లేకపోతే ఈ మిడ్ క్యాప్లో కానివ్వండి మార్కెట్ పెరిగినప్పుడు కూడా వెంటనే పెరుగుతాయి అనేది కొంచెం డౌట్ఫుల్గానే ఉంటుందండి. అంత ఫాస్ట్గా పెరగకపోవచ్చు. కానీ వేరేస్ లార్జ్ క్యాప్ ఫండ్స్ మాత్రం ఏదైతే ఉంటుందో మాత్రం అవి గణనీయంగా ముందైతే పెరుగుతాయండి. పట్టం కూడా లేట్గా పడతాయి. మళ్ళీ పెరిగే టైంలో కూడా మార్కెట్లో అన్నిటికన్నా ఫాస్ట్గా పెరిగేది ఏదైనా ఉంది అంటే లార్జ్ క్యాపే. సో అట్లాంటి లార్జ్ క్యాప్ ఫండ్స్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు బాగానే ఉంటుంది. చూడండి, ఇట్లాంటి టైంలో మీకు ఏదైనా ఎమర్జెన్సీలో ఉందంటే లోన్ తీసుకుంటండి. మేము ఆల్మోస్ట్ ఉన్న మార్కెట్ వాల్యూలో 50% దాకా లోన్ మనకి అవైలబిలిటీలో ఉంటుంది. ఎమర్జెన్సీ కేసులో కనుక లోన్ తీసుకొని కానివ్వండి, దాంట్లో అమ్మకండి. సో అమ్మితే మనం లాస్ బుక్ చేసినట్టు వాళ్ళమే అవుతాము. సో ఎప్పుడు చూడండి, స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు అనేది కామన్. కాకపోతే ఏంటంటే మేము గత 20 ఇయర్స్గా ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉన్నారో, లాస్ట్ 10 ఇయర్స్గా ఈ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు పెద్దగా ప్యానిక్ అవ్వరండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఇలాంటి ఫాల్స్ చాలా చూసారు గతంలో. ఎవరైతే కొత్తగా మొదలుపెట్టారో 2 ఇయర్స్ బ్యాక్ 1 ఇయర్ బ్యాక్ కానీ వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి కొంచెం బాగా ప్యానిక్ అవుతున్నారు. మనం చూస్తే సర్వే చెప్తుంది కూడా ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్లోనే అక్రాస్ ఇండియాలో చాలా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వచ్చేసారు స్టాక్ మార్కెట్లోకి. ఎందుకంటే ఒక బుల్ రన్ వచ్చింది. ఒక 2 ఇయర్స్ బుల్ రన్ కంటిన్యూస్గా ఉన్న బుల్ రన్ చూసి చాలామంది కొత్త ఇన్వెస్టర్స్ చాలామంది వచ్చారు. ఇంకా వాళ్ళు తెలిసినట్టుగానే ఏదైనా యాప్స్లో కావచ్చు లేకపోతే ఏదైనా మనకు ఆన్లైన్లో ఉన్న అందుబాటులో ఉన్న వెబ్సైట్స్ కావచ్చు, వాటి నుంచి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వెంటనే ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తే కరెక్షన్ వచ్చి 20% దాకా పడిపోయింది, 10% పడిపోయింది. కొన్ని పోర్ట్ఫోలియోస్ అయితే భారీగా 30% కూడా పడిపోయిన పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లోనే. సో కాబట్టి మనం చెప్తున్నానంటే ఇట్లాంటి టైం మేము చాలా చూసాం. ఇట్లాంటి ముందు కూడా వస్తుంటాయి. కాబట్టి మనం కనుక దీర్ఘకాలికంగా ఎప్పుడైతే లాంగ్ టర్మ్లో కనుక మీరు ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ ప్లస్ కనుక ఉన్నారు అంటే మాత్రం ఇట్లాంటి మీరు ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, చాలామంది చేస్తే పెద్ద పొరపాటు ఏంటంటే లాస్ట్ టైం కొన్నప్పుడు ఫండ్స్ని టాప్ ఫండ్స్ని తీసుకున్నారు. ఏవైతే ఎక్కువ రిటర్న్ ఇస్తాయో లైక్ కాంట్ కావచ్చు, ఏదైనా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయో బయట మార్కెట్లో వాటిని సెలెక్ట్ చేసుకున్నారండి. చూడండి, ఎప్పుడైనా చెప్తారు అందరూ కూడా స్టాక్ మార్కెట్లో ఉన్న రూల్ ఏది పాస్ట్ పర్ఫార్మెన్స్ మే ఆర్ మే నాట్ రిపీట్ ఇన్ ఫ్యూచర్ అంటారు. అంటే గతంలో వచ్చిన రిటర్న్స్ మళ్ళీ కంటిన్యూ అవుతాయని గ్యారంటీ లేదని చెప్తారు. అది మంచి రిటర్న్స్ అయినా కావచ్చు. చూడండి, కొన్ని ఫండ్స్ ఎలా ఉంటాయంటే గతంలో మీరు లాస్ట్ 3 ఇయర్స్ తీసుకున్నప్పుడు కొన్ని ఫండ్స్ మీకు కనిపించండొచ్చు. ఎలాగంటే ఒక 10% రిటర్న్ ఇచ్చింది, 12% రిటర్న్ ఇచ్చిన ఫండ్ కనిపించండొచ్చు. మీరు ఏమనుకుంటామంటే ఇంకా లైఫ్ టైంలో ఈ ఫండ్ 12% ఇస్తుంది, లైఫ్ టైంలో ఈ ఫండ్ మనం 10% ఇస్తుంది అని ఫిక్స్ అయిపోతాం. వాటిని మనం తీసుకోం. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మార్కెట్ పడి మళ్ళీ పైకి వెళ్ళే టైంలో లాస్ట్ 3 ఇయర్స్లో ఏవైతే 10% రిటర్న్ ఇచ్చాయో అవి 20% 30% ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏవైతే 30% 40% ఇచ్చాయో రిటర్న్ అవి కేవలం 10% 5% ఇచ్చే రిటర్న్ మాత్రమే ఉంటుంది. సో ఎప్పుడు టాప్ ఫండ్స్ బాటమ్ ఫండ్స్ తారుమారు అవుతుంటాయండి మార్కెట్ పైకి లేచిన తర్వాత. సో కాబట్టి ఎప్పుడు కూడా రిటర్న్స్ చేజ్ చేయకండి. ఏదైనా మంచి పోర్ట్ఫోలియో ఉంది, ఫండ్ మేనేజర్ చాలా బాగున్నాడు, ఆ పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ అని చాలా బాగున్నాయి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా అందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో అలాంటి ఒక సుదీర్ఘంగా చూడండి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వైజర్స్ అయితే మీకు చెప్పగలుగుతాడు. సో అట్లాగా నేను ఒక మంచి అడ్వైజర్ ద్వారా సలహా తీసుకుని మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయండి మార్కెట్లో. అప్పుడు మీకు ఏంటంటే ఒక ధైర్యం ఉంటుంది. ఇప్పుడు చూడండి, స్టాక్ మార్కెట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒక టైం మార్కెట్ బుల్ రన్లో ఉంటుంది. బుల్ రన్లో అంటే అర్థము మనం వెలుతురులో వెళ్తున్నామని. సో వెలుతురులో వెళ్తున్నప్పుడు మనం తోడు కోరుకోము. మనకేంటి ఒక సహాయం కావాలా, నేను వెళ్ళగలుగుతాను, ధైర్యంగా వెళ్తాం. అది చీకటి పడింది అనుకోండి, చీకట్లో మీకు భయం వేస్తుంది, ఒంటరిగా వెళ్ళడానికి భయం, ఇంకో తోడు పక్కన మనిషి ఉంటే చాలా బాగుంటుంది మనకి అనుకుంటాం. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ఎప్పుడు మార్కెట్ ఫాలో అవుతుంటుందో అప్పుడే ఒక అడ్వైజర్ తోడుగా ఉంటే బాగుండేది మనకి అని అనుకుంటారు చాలామంది. సో కాబట్టి అదేంటి మార్కెట్ ఎలా అయితే అప్ అండ్ డౌన్స్ ఉంటాయో మనకి అన్ని టైంలో అప్లో టైంలో కానీ డౌన్లో టైంలో కానీ ఒక అడ్వైజర్ తోడుగా ఉంటే మీకు ఒక మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇలాంటి టైంలో భయపడకుండా ఉంటారని చెప్తున్నాను. థ్యాంక్ యూ.